హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి నేడు. వారి గురించి చెప్పుకోవాలంటే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని ప్రశ్నించిన ఆయనే. కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పసిడిదాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా అని ప్రశ్నించింది ఆయనే. దాదాపుగాని ఆకాశం అందుకునే ధరలు ఒకవైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు, స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకుంటే క్షేమదాయకమని బలంగా, అత్యంత బలంగా మనిషి జీవితం పైన, మనిషిలోని ఉండే లోపాలపైన యువకులు బలహీనులుగా ఉండకూడదు, తిరగబడాలి, విప్లవ శంఖం పూరించాలని ఓ విధంగా తన మాటల ద్వారా, తన పాటల ద్వారా, అన్ని విధాలా కూడా, తన రచనల ద్వారా అన్ని విధాలా కూడా యువతలోని దేశంలోని ప్రజల్లోని, ముఖ్యంగా తెలుగు ప్రజలందరిలోనూ కూడా, ఆయన తెలుగు వారికి బాగా సుపరిచితం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది కవులు, కళాకారులు వాళ్ళందరికీ సుపరిచితమే అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలా పరిశీలిస్తారు కాబట్టి. ఈ విధంగా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా, అంటే ఒక స్ఫూర్తిదాయకమైన కవి అని అనొచ్చు ఆయన. పూర్తిగా కవి, రచయిత, నిజంగా అందుకే మహాకవి అన్నారు. ఎందుకంటే ఆయన మహాప్రస్థానంలో ప్రశ్నించిన విషయాలు కానీ, ముఖ్యంగా మహాప్రస్థానంలో ప్రశ్నించిన విషయాల్లో మనం చూసుకుంటే కనుక ఆయన కొన్ని ఖచ్చితంగా, ఇప్పుడు రుద్రవేణ సినిమాలో చిరంజీవి గారి దాంట్లో ఒక పాట వస్తుంది, ఏమిటి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవ్యాప్తికి విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకు విచ్చిమ్రోసానని చెప్పేసి ఇదే పాటను మనకి ఠాగూర్ సినిమాలో పెట్టి దాదాపుగా మళ్ళీ వేరే పాటగా కూడా తయారు చేశారు. ఆ పాటకి ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా, రాసిన ఆయనకి. ఆయన పేరు వెంటనే డైరెక్ట్ గుర్తు రాలేదు. అది ఆ విధంగా ఇవన్నీ కూడా ఆయనవే అన్నమాట. ఓ విధంగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులనే పాట కూడా ఉన్నది కదా మనకి. అది విప్లవ శంఖం సినిమాలో, అది ఎవరిది, రంగారావు గారిది. ఆ విధంగా చూసుకుంటేనే కుర్ర రంగారావు గారు ఎవరు అనుకుంటాను, ఆయన సినిమాలో పాటది. అలాగా విప్లవ గీతాలు కావచ్చు, సాహిత్య గీతాలు కావచ్చు, మంచి పాటలు కావచ్చు, ఏదైనా సరే తన రచన ద్వారా, అన్నిటి ద్వారా కూడా సమాజాన్ని అత్యంత ప్రేరేపితం చేసిన, నేటికి భవిష్యత్తుకి, అందుకే టైటిల్ కూడా అలపట్టినాం, భవిష్యత్తుకి, వర్తమానానికి, నేటికి, అన్నింటికీ కూడా ఓ విధంగా రచయితలందరికీ కూడా ఆయన ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి అనమాట. అంటే ప్రశ్నించడం సూటిగా అనే దాంట్లో అంతలాగా ఓ విధంగా అనుకోకూడదు. కానీ ఒకానొక సందర్భంలో నైజాం గడ్డ మీద ఉన్నటువంటి రాజును కూడా ఆయన ప్రశ్నించారు. ఏమని, మా నిజాం రాజు జన్మజన్మాల బూజ అన్నట్టు, జన్మజన్మాల బూజ అని చెప్పేసి వ్యతిరేకంగా రాస్తే ఆయన జైల్లో పెట్టేశారు తీసుకెళ్ళి. అంటే కొన్ని రోజుల పాటు అంతలాగా, అంటే తన భావజాలాన్ని అత్యంత ప్రస్ఫుటంగా బయటికి వ్యవహరించేవారు అనమాట. 8వ ఏట నుంచే రాయడం మొదలుపెట్టారు ఆయన. ఓ విధంగా చూసుకుంటే వారి వివరాల్లో కనుక వెళ్తే, వీరు 1910 ఏప్రిల్ 30 అంటే ఈ రోజే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పరిపూర్ణమైన తెలుగు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య మరియు ఆటప్పకొండ, అంటే వాళ్ళ అమ్మగారి పేరు. అంటే ఆటప్పకొండ అంటే మనకి ఇక్కడ సింహాచలం ఉంది కదా, ఎక్కువగా మనకి అటు సైడు సింహాద్రప్పని ఉండడంతో ఆ కొండ అనే పేర్లు ఎక్కువగా వినపడుతుంటాయి మనకి. క్షేత్రాలు ఉన్న చోట కొండని, కొన్ని పేర్లు కోటప్ప కొండని, గుంటూరులో కోటప్ప కొండ ఉంది కదా, అలాగనమాట పేర్లు కూడా పెట్టేసుకుంటారు. అలాగా వెంకటరమణయ్య మరియు ఆటప్ప కొండ అనమాట. అయితే వారిని శ్రీరంగం సూర్యనారాయణ గారిని, వారి పరిస్థితి బాగాలేకపోవడం ఏదో దేనివల్ల కానీ దత్తత తీసుకున్నారు. వీరిని అక్కడి నుంచి శ్రీరంగం శ్రీనివాసరావు గారిని పెరిగారనమాట. ఆ విధంగా వారు శ్రీశ్రీ అయ్యారు, అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అయ్యారనమాట. సో ఈ విధంగా శ్రీశ్రీ విశాఖపట్నంలోనే విద్యను అభ్యసించారు. 1937లో మద్రాసు అది క్రిస్టియన్ కాలేజ్ ఉంది కదా, అందులో BA ఆనర్స్లో పట్టభద్రులు అయ్యారు ఏకంగాను. ఆ విధంగా చూసుకుంటే 1935లో వైజాగ్లోని SVS కళాశాలలో ప్రదర్శనకారుడిగా ప్రారంభమయ్యి 38లో ఆంధ్రప్రభ నిరపత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. తర్వాత ఆయన ఢిల్లీ, ఆకాశవాణి, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి మరియు ఆంధ్రవాణి దినపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత ఆయన అప్పటికే ఒక వివాహం చేసుకున్నారు. తర్వాత అయితే వెంకటరమణమ్మ అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఆవిడకి ఆరోగ్యం బాగాలేకపోవడం, పిల్లలు పుట్టబడంలో పెద్దవారు అయ్యాక కూడా ఆయన సరోజిని అనే ఆవిడని వివాహం చేసుకున్నారు, రెండో వివాహం. వారికి అంటే వీరిద్దరికి 4 పిల్లలు పుట్టారు. అందులో ఒక కుమారుడు, 3 కుమార్తెలు. పిల్లల పేర్లు ఏంటంటే శ్రీనివాసరావు గారు, అలాగే మంజులని ఒక అమ్మాయి, మంగళని ఒక అమ్మాయి, మాల అని ఒక అమ్మాయి. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ పేర్లను చివరిన శ్రీనివాసరావుని కలుపుకున్నారు. అంటే వీరి పేరే ఎలాగా, మాల శ్రీనివాసరావు, వెంకట శ్రీనివాసరావు, మంజుల శ్రీనివాసరావు, మంగళ శ్రీనివాసరావు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. అయితే వీరి కుమార్తెల్లో ఒక ఆవిడ మాల అనేది అనుకున్నాం కదా, మాలా శ్రీనివాసరావు అని,
ఆ మాల శ్రీనివాసరావు అనే అమ్మాయి న్యాయమూర్తిగా పనిచేస్తున్నట్టు మద్రాసు హైకోర్టులో ఉన్నత న్యాయమూర్తిగా. అంటే ఆవిడ మెయిన్ జడ్జిగాను ప్రస్తుతం, అంటే పెద్ద ఆవిడ అయ్యారు బాగాను. ఆ విధంగా చూసుకుంటే అంటే రెండో భార్య పుట్టిన సంతానమే వీళ్ళందరూ. మొదటి భార్య సంతానం కనుక కూడా రెండో భార్యను చేసుకున్నారు ఆ విధంగాను. సో ఈ విధంగా చూసుకుంటే సాహిత్య జీవితంలో కూడా వీరు ఎక్కువగాను గుడిపాటి వెంకటాచలం గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యేవారు. అంతకుముందు మెయిన్ వీరికి బాగా గురు విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే విపరీతమైన ఇష్టం ఉండేది ఆయనకి. వారితోనే ఒకానొక సందర్భంలో విభేదించిన సందర్భాలు కూడా వచ్చాయి. ఎప్పుడు ఆయన కొన్ని విషయాల్లో ఏదో ఒక రామాయణం అని రాశారు, ఆయన రామాయణానికి సంబంధించి. అది ఆయనకి నచ్చలేదట. నచ్చకపోతే గురువు గారిని ప్రత్యక్షంగానే విమర్శిస్తే ఆయన కూడా ఈయన్ని కొద్ది వాటి విమర్శించారు. అప్పట్లో విమర్శల దాగిడి చాలా ఎక్కువైందని చెప్పేసి చెప్పుకుంటారు గురు శిష్యుల ఇద్దరి మధ్యన. కానీ వారిద్దరి మధ్యన అవినాభావ సంబంధం చాలా బాగుండేదని చెప్పేసి చెప్పుకున్నారన్నమాట. ఆ తర్వాత మహాప్రస్థానం కానీ, ఆ తర్వాత కొన్ని అద్భుతమైన జగన్నాథుని రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు అనేటువంటిది జీవితాల మీద అధికారుల ప్రభావం, అంటే అధికారం దాహంతోనూ వాటితోనూ ప్రజలు ఎలాగ ప్రజల్ని ఈటి బాధలు పెడతారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే సంఘంలో ఉండే అవినీతి పరులు కానీ, ఇవన్నీ కూడా అవి జగన్నాథుని రథచక్రాలకి తీశారన్నమాట. అంటే ఆ సినిమా కూడా అలాంటి టైటిల్తో ఏదో వచ్చింది. దాని కింద అర్థం ఏంటంటే పాపాలు ఎన్ని పండితే ఆ విధంగా చక్రాల కింద నలిగిపోతారని చెప్పడం. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ గారు అంటారు కదా, ఈ ప్రపంచాన్ని నడిపించేది ధర్మం, శాసించేది ధర్మం, నడిపించేది ధర్మచక్రం. తప్పు చేసి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉంటే దానికి ఎందుకు వెళ్ళిపోయి నడిగిపోతావు అని చెప్పేసి చివరిలో తండ్రిని కూడా బెదిరిస్తారు. ఆ విధంగా అనమాట జగన్నాథుని రథచక్రాలు కానీ, మహాప్రస్థానంలో విపరీతమైన కోట్స్ ఉన్నాయి. ఆ విధంగా ఉంది, నువ్వు పడుకునే పరుపు నిన్ను అసహించుకునేదాకా దాని మీద పడుకోకు, వెంటనే ఆ బద్ధకాన్ని వదిలిపెట్టని చెప్పడం కానీ, ఇందాక చెప్పుకున్నాం కదా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనడం కానీ, అంతకుముందు విషయాల్లో కూడా చాలా విషయాల్లో చాలా ప్రస్ఫుటంగా చెప్పడం. అదే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చాను. అయితే వీరి ఆహుతిచ్చాను అనే మాటని ఎప్పుడు రాసుకున్నారంటే, యాక్చువల్గా ఇంత మంచి వర్డ్ ఆయనకి ఎప్పుడు వచ్చిందంటే, ఫస్ట్ ఆయన రాసిన సినిమా ఏంటంటే తెలుగు డబ్బింగ్ వెర్షను హిందీ సినిమాకు దానికైనా 1950లో తెలుగు సినిమాల్లో ప్రవేశించినప్పుడు ఆహుతి అనే సినిమాకి రాశారు. 1950లో ఒక ఆహుతి వచ్చింది. ఆ ఆహుతి రాసినప్పుడు అప్పుడు అందరూ మెచ్చుకున్నారన్నమాట. ఆ ఆహుతిలో రాసినప్పుడే ఆయన అనుకున్నట్టు మైండ్లో ఒక ఆహుతి మీద ఒకటి రాయాలి, ఏదో ఒక లైన్ అని. అందుకే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిలో ఒకటి ఆహుతి ఇచ్చానని ఆ రోజు అనుకున్న ఆ లైను అలా మహాప్రస్థానానికి నాంది. మహాప్రస్థానంలో ఎన్నో ఉన్నాయి, మనం నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు చాలా టైం చాలదు మహానుభావుడి గురించి. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, సమాజాన్ని ప్రభావితం చేసిన వారు, మన జీవితాన్ని ప్రభావితం చేసిన వారు. ఒక్కసారి వారి కవిత్వాలు చదువుతుంటే ఆవేశం ఉప్పొంగుతుందనే అంతలాగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చాలా తెలుగు సినిమాలకి వాటన్నిటికీ కూడా పనిచేశారు. అలాగే వీరి అవార్డులు కనుక చూసుకుంటే, అంటే పాటలు ఉన్నాయి, మనం తర్వాత ఈ వెర్షన్లో చెప్పుకుందాం. ముందర అవార్డులు మర్చిపోతూ ఉంటాం మనం ఒక్కోసారి చెప్పడం, అందు గురించి ముందర అవార్డులు చెప్పుకుందాం. వీరికి 1972లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అని ఆ రోజుల్లోనే వచ్చిందనమాట 72లో. 74లో అల్లూరి సీతారామరాజులో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర అని సాంగ్ ఉంటుంది కదా, టైటిల్ సాంగ్. ఆ సాంగ్కి జాతీయ అవార్డు వచ్చింది వారికి ఏకంగా. అలాగే నేటి భారతం సినిమాలో అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం, అంగాంగం దోపిడీ అయిన అబల జీవితం అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. ఎవరిది, మన విజయశాంతి గారికి సంబంధించింది అది కూడాను. ఆ పాటకి ఆయనకి నేటి భారతం సినిమాకి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు వచ్చింది. అలాగే 79లో చెన్నైలోని శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారిచే రాజాలక్ష్మి అవార్డు అని వచ్చింది. చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. అలాగే చెప్పుకున్నాం కదా, సాహిత్య అకాడమీ అవార్డు అన్నది సామాన్యమైంది కదా, రచయితలకు చాలా కొద్ది మందికి మాత్రమే సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అందులో వీరు కూడా ఒకరనమాట. అలాగే ఇంకా నేషనల్ అవార్డు అనేది సినిమా పాటలకు అలాగే వచ్చింది కాబట్టి. ఇక వీరు గ్రంథాలు అంటే వీరు రాసిన వెర్షన్స్ చెప్పుకుంటే కనుక ప్రభావ, వారం వారం, సంపంగి తోట, మహాప్రస్థానం 50లో రాశారు. ఇంతకుముందు 46, 47లోనే ఆయన చిన్న వయసు నుంచి రాయడం మొదలుపెట్టేవారు. ఏదైనా పేపర్ దొరికినా ఏం దొరికినా రాసేసుకునేవారు ఇష్టం వచ్చినట్టు. ఆ విధంగా ఆయన అలవాటు పడిపోయారు అనమాట దానికి. మహాప్రస్థానం, అమ్మ, మిమి, మరో ప్రపంచం, 3 చీర్స్ ఫర్ మ్యాను, చరమరాత్రి, మానవుడి పాటలు, సౌదామిని, గురజాడ వారి ఇంపాక్ట్ ఆయన మీద కూడా ఉంది. అందువల్ల ఎక్కువగా వారిని కూడా ఉద్దేశించి రాసేవారు. అంటే వారి ఆదర్శ భావాలన్నీ తీసుకున్నారు కొన్ని. 350లో ఖడ్గ సృష్టి, అభిప్రాయాలు మరియు సమీక్షలు, శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీస్ మిన్నెలాని, అంటే ఏదో కొన్ని పదాలు కొత్తగా వాడారు, మనకి పెద్దగా ఐడియా లేదు కొన్ని విషయాలు. వ్యాస క్రీడలు, చైనాయానం, తర్వాత ఏమో మరో ప్రస్థానం అని రాశారు, పాడబోయి భారతీయుడు అని రాశారు. ఇందులో కొన్ని లైన్లు కూడా వాడుకున్నారు. నిజానికి మహాప్రస్థానంలోనూ కొన్ని వాక్యాలు కూడా పాటల్లో వాడడం జరిగింది. అలాగే
అనంతం అని చెప్పేసి, ప్రాజ అని చెప్పేసి ఈ విధంగా అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఆయన సినిమాలు కూడా మనకి తెలుగు సినిమాలు ఎన్నింటికి రాశారంటే ఇలవేలుపు, మాంగళ్యబలం, జైబేరి, శభాశ్రాముడు, భార్యాభర్తలు, ఇద్దరు మిత్రులు, వాగ్దానం, వెలుగునేళ్ళు, ఆరాధన, నర్తంశాల, పునర్జన్మ, డాక్టర్ చక్రవర్తి, గుడి గంటలు, బొబ్బిలి యుద్ధం, మంచి మనిషి, శభాషూరి, ఇవన్నిటిలో రాసుకుంటూ వెళ్ళారు. మనకి ముఖ్యంగా మాంగళ్యబలం సినిమాలోనేమో వాడిని పూలే వికసించినే అని చెప్పేసి ఒక పాట ఉంటుంది, బాగుంటుంది. అది ఇలవేలుపులోని చల్లని రాజా ఓ చందమామ ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాటలు వినాలంటే మనం మామూలు గూగుల్లో కొడితే జనరల్గా వచ్చేస్తాయి, మనకు పాటలు ఐడియా ఉంటాయి కదా. అలాగే జైబేరి సినిమాలో ఆయనతో సాంగ్ ఉంది, మాకు చిన్నప్పటి నుంచి బాగా నేను విని అనకూడదు కానీ ఒక 5-6 ఇయర్స్ వయసు ఉన్నప్పుడే నాకు ఆ పాట అంత ఇంపాక్ట్ ఉండేది. నందుని చరితము వినుమా పరమానందము కనుమా అని చెప్పేసి అతను ఒక దళిత యువకుడు ఆయన్ని చూడాలనుకుంటాడు, ఎవరిని, శివుణ్ణి చూడాలనుకుంటాడు అనమాట. అతను శివుణ్ణి చూడాలనుకుంటేని ఆ యజమాని వెళ్ళనివ్వడు, పొలం పండించి వెళ్ళి అంటాడు. నిజానికి ఒక పూటలో పొలం ఎలా పండిపోతుంది అది అతనికి తెలుసు, కానీ ఇంక అతను ఆశాభంగం కలిగి అక్కడే మూర్చిపోతే ఆ శివుడే ఆ పంటను పండించి మరి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ రానివ్వరు అనమాట. లోపల పౌరోచ్యుల వాళ్ళు రానివ్వకపోతే ఆ కుర్రాడు అక్కడే కాలం చేసేస్తాడు. చేయడంతో అతనితో మోక్షం పొందుతాడు అనమాట. ఆ విధంగా శివుడు మోక్షం పొందిన నందుని చరితమని జైబేరి సినిమాలో అప్పట్లో ఉండే సాంఘిక దురాచారాల గురించి ప్రశ్నించిన పాట అనమాట. చాలా అద్భుతమైన పాట నాగేశ్వరరావు గారిది. నిజంగా చాలా బాగా పాడారు. ఘంటసాల మాస్టర్ అయితే అద్భుతమైన చెప్పచ్చు నిజంగా ఆ పాట. ఆ విధంగా నందుని చరిత్ర వినుమాది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు ఆ పాట, అది కూడా చాలా బాగుంటుంది. శభాశ్రాముల్లో మనందరికీ బాగా ఐడియా ఉంది కదా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక నువ్వు సాగిపొమ్మురా అని సాంగ్ చాలా హిట్ సాంగ్. తర్వాత భార్యాభర్తల్లో జోరుగా హుషారుగా షికారు పోదమా అన్న సాంగ్ ఒకటి సరదాగా రాశారు. ఇద్దరు మిత్రుల్లో పాడవేల రాదుగా జనరల్ సాంగ్. వాగ్దానంలో కొన్ని పాటలు ఉన్నాయి ప్రత్యేకంగా. ఒకటి చిన్నది భగవంతుని మీద రాసింది, వెలుగు నీడలు ఆయన మెయిన్ పాటలు. వెలుగు నీడల పాటలు కనుక చూసుకుంటే పాడబోయి భారతీయుడ ఆడి పాడబోయి విజయ గీతిక అని చెప్పేసి ఆ పాటలోనే చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆకాశం అందుకునే ధరలు ఒకవైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు, కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి అని చెప్పేసి. ఆ తర్వాత మత విద్వేషాల మీద వాటన్నిటి మీద కూడాను చాలా బాగా రాశారు ఆ పాటను ఇప్పటికీ కూడా. అందులోనే వెలుగు నీడల్లో కల కానిది నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారల్లోనే బలి చేయకని చెప్పేసి అందులోనే మనకు ఇంకో లైన్ ఉంటుంది, అగాధము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తాను నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అని చెప్పేసి. అద్భుతమైన పాటలు నిజంగా వింటుంటే నిజంగా మాస్టర్ నోట్లోంచి వినాలి ఆ పాటలను కూడా. నాగేశ్వరరావు కూడా చాలా కష్టపడి మంచిగా చేసిన సినిమాలు అవన్నీ. అందులోనే ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది, అది కూడా మాకు భజన పాటలు మెయిన్. మాకు చిన్నప్పుడు అన్ని భజన పాటలు అని చెప్పుకున్నాం కదా చాలా వరకును. నాగేశ్వరరావు గారి పాటలు ఎక్కువగా రామారావు గారు భజన పాటలు అనబడేవి. ఏంటది, ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓరచూపు చాలించి సాగిపోవని. అందులో కూడా మంచి లైన్లు ఉంటాయి. పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయి మోగజీవులు, ఆటలతో పాటలతో ఆయాసం గడుపుకునే ఆనందం పొందగలుగు ధన్యజీవులు. అంటే పశువుల గురించి అంత అందంగా రాశారు ఆయన. పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు దారిపోయి మోగజీవులు అని చెప్పేసి. అంటే మనం ఎద్దులు అవన్నీ కూడా చూస్తాం కదా, పొలాలు దున్ని అవన్నీ చేస్తుంటాయి, ఆవులు కానీ గేదెలు కానీ మనకు పాలిస్తుంటే వాటిని కొట్టినా ఏం చేసినా మననే నమ్ముకొని ఆ విధంగా అన్నమాట. ఆటలతో పాటలతో ఆయాసం మరిచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు అంటారు. అంటే అలా తిరుగుతూ తమ జీవితాన్ని గడుపుతూ మనకి ఏదో ఒక మంచిని చేస్తాయి. అంటే మోగజీవుల్లో కూడా అంత అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన వెతికారు. ఆ పాట చాలా బాగుంటుంది అనమాట. అది కూడా భజన పాటలు కానీ చాలా బాగా వినడం. తర్వాత ఆరాధనలో నా హృదయంలో నిద్రించే చెలి అనే సాంగ్ కానీ, నర్తంశాలలో ఎవరి కోసం ఈ మందహాసం కానీ అద్భుతమైన పాటలు. డాక్టర్ చక్రవర్తిలో మనసున మనసై బ్రతుకులు బ్రతుకాయి ఎక్స్ట్రాడినరీ సాంగ్. నా చిన్నప్పుడైతే ఇంక ఇప్పటికీ ఇలా వింటూనే ఉంటాం అద్భుతమైన పాటలు అవన్నీ. ఆశలు తీరని ఆవేదనలో ఆశయాలలో ఆలోచనలో తోడుగా నిలిచిన ఏకాంతంలో నీ అని చెప్పేసి పాట ఉంటుంది. అంటే భార్య గురించి, అంటే తోడుగా ఉండే ఒక భార్య గురించి కానీ ఆ క్యారెక్టర్ గురించి కానీ ఎంత బాగా రాశారంటే అంత బాగా రాశారనమాట. నిన్నుగా ప్రేమించటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరు ఉండిన అదే భాగ్యము అదే స్వర్గము. అద్భుతమైన పాటలు ఇవన్నీ కూడా. తర్వాత బొబ్బిలి యుద్ధంలో మురిపించే అందాలే కానీ, తర్వాత ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి. మనుషులు మారాలి, తూర్పు సింధూరపు అని చెప్పేసి, అలాగే కాలం మారింది సినిమాలోని దేవుడు చేసిన మనుషులారాలో టైటిల్ సాంగు, దేశోద్ధారకులు కానీ, అల్లూరి సీతారామరాజు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. భూమి కోసం పాట బాగుంటుంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిద్రపోకుమా అని చెప్పేసి.
తర్వాత అందులోనే పాటలు ఉంటాయి. కూలి డబ్బుతో లాటరీ టికెట్ కొనేటి నిరాశ జీవులకు, బస్సులు లేక బెడ్లు లేక ఆసుపత్రిలో పడిగాపులు పడి రోగులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటారు. ఆ లైన్లు చాలా బాగుంటాయి. తర్వాత గోరింటాకు సినిమాలో సోమవారం సాంగ్ ఉంటుంది. ఇలాగ వచ్చి అలాగ వచ్చి ఎన్నో వరాల మాలలకు వచ్చి నా మెడ నిండా వేశావు నన్ను మనిషికి చేశావు ఎలాగ తీరాలి ఈ రుణం ఎలా తీరాలి. ఎక్సలెంట్ సాంగ్ ఇప్పటికీ కూడా అది. అలాగే అన్ని విషయాలు సర్దార్ బాబారాయుడు రాశారు, ఆకలిరాజు రాశారు. మంచు పల్లకిలో పాట బాగుంటుంది. మనిషే మణిదీపం మనసే మాణిక్యం మనసే నవనీతం అని చెప్పేసి సాంగ్ ఉంటుంది. ఎవరు సుహాసిని గారితో చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తూ పాడతారు, చాలా బాగుంటాయి. నేటి భారతం మరో మహాప్రస్థానం విప్లవ శంఖంలో అనుకున్నాం కదా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులన్న సాంగ్ అది డైరెక్ట్గాను చాలా బాగుంటాయి. మహానుభావుడి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువ. ఆయన సాహిత్యానికి సంబంధించి కానీ ఆ మహాప్రస్థానానికి సంబంధించి కానీ కోట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆదర్శప్రాయమైన విషయాలు అనమాట. జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ దాదాపుగా సంపాదన టైంలోనూ ఆయన విపరీతంగా సంపాదించేవారు. ఎందుకంటే అందరూ ఇష్టపడి రాయించుకునేవారు. ఆయన కలకానిది విలువైనది అన్న విషయాల్లో ప్రశ్నించడంలో కానీ మనం అన్ని విధాలా కూడా చూసుకుంటే చాలా గొప్ప జీవితం అని చెప్పచ్చు. అలాగే వారు 15 జూన్ 1983 73 ఏళ్ల వయసులో 15 జూన్ 1983లో కాలం చేశారు. ఆ విధంగా చూసుకుంటే నిజంగా తమిళనాడులోనే చనిపోయారు. ఇక్కడే మన మద్రాసులోనే. అంటే ఒక పాటలు రాస్తూనే అప్పుడు ఏదో అనారోగ్యం చేయడం ఏదోని ఆ విధంగా చనిపోవడం అది జరిగిందనమాట. ఆ తర్వాత ఆయన పెన్ ఇండియా సాహిత్య అకాడమీలో సభ్యుడి కిందను దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం మద్రాసు ఉపాధ్యక్షుడు మరియు ఆంధ్ర విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా చేశారు. ఎవరు ఈయన విరసం అని ఉంటుంది ఈయనది. ఆ విరసంలో అన్నీ కూడా ఈయన నవల్లో విధంగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసింది కూడా వీరే. నిజానికి సమైక్యాంధ్రగా ఉండాలని ఆయన కోరుకునేవారట. కానీ బట్ ఈ ఉద్యమాల మటుకు రచించడంలో చాలా వరకు శ్రీశ్రీ గారిది కూడా అందివేశం చెయ్యి. మనకి విగ్రహాలు కూడా ఉన్నాయి వైజాగ్లోను ఈ తెలంగాణలోను వీళ్ళన్నిటి చోట్ల కూడా విగ్రహాలు ఉన్నాయి వారివి. ఆ విధంగా చూసుకుంటే వారి జీవితంలో పాటలన్నీ కూడా నాకు వెలుగు నీడల్లో పాటలు అయితే ఇంకా కలకానిది విలువైంది, పాడబోయి భారతీయుడాను కానీ చాలా మంచి పాటలు అనమాట. నాగేశ్వర గారు అదృష్టవంతుడని చెప్పుకోవాలి. నందుని చరిత్రం వినుమా కానీ అద్భుతమైన పాటలు పడ్డాయి ఆయన. కానీ నీ రామారావు కూడా జయము నిత్యమురా అనే సాంగ్ ఉంటుంది కదా, అది పాపులర్ సాంగ్స్. కానీ చాలామందికి కృష్ణ గారికి ఇంకా ఆల్ టైమ్ హిట్ పడింది ఆ విధంగా. సో ఆ విధంగా ఒక పెద్ద రైటర్ ద్వారా వాళ్ళు రాయించుకుని అదృష్టం పొందారు అనుకోవచ్చు. అలాగే మనసక వాత్రేయ గారు శ్రీశ్రీ గారు అభిప్రాయాన్ని ఏకీభవించారు. ఏంటంటే శ్రీశ్రీ గారే చెప్పారు, సినిమా పాట రాయడం బయట వాళ్ళు నవ్వుకున్నంత ఈజీ కాదు, సినిమా పాట ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందువల్లే నేను ఏ విప్లవ రచయితలమైనా ఏమైనా మేము కూడా సినిమాల్లో అప్పుడప్పుడు ఈ పాటలు రాసాం కాబట్టి. కానీ ఆయన అలా అనుకున్నవే ఎన్నో పాటలు అయిపోయి దాదాపుగా చాలా పాటలు రాసుకుంటూ వచ్చారు. వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ శ్రీశ్రీ గారి ప్రభావం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితం పైన అత్యంత ముద్రపడిందని చెప్పచ్చు. అదే అంటారు కదా, నడు పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే పాక్కుంటూ పో, అంతేకాని ఒకే చోట ఉండిపోయి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకని చెప్పేసి చెప్పడం ఈనాటి కుర్రాళ్ళకి ఆయన ఇచ్చే ఒక తీర్పు లాంటిది. నిజమే, ఎక్కడో ఒక చోట ఉండిపోయి బాధపడే కంటే కష్టపడి అక్కడే ఏదో ఒకటి ఇంకొకటి వెతుక్కుంటూ ఇంకో దారి వెతుక్కుంటూ వెళ్ళి మనలో మనం విజయం సాధించాలని ఆయన ఆశయాలు ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకాలే. అందుకే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారంటే భవిష్యత్తును వెతుక్కోకుండా ఏదో ఉందిలే అని సరిపెట్టుకోవడం కాకుండా ఉంటున్న జీవితంలో ఏదైనా మంచి దారి వెతుక్కోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఉత్తేజపరిచారు. ఎన్నో విప్లవ గీతాలు రాశారు. ఓ విధంగా రచయితలందరికీ ఓపెన్గా చెప్పడంలో ఆదర్శప్రాయాలు అన్నమాట. మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్.